మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సార్ నమస్తే. నమస్తే సార్, షావుకార్ జానకి గారు 94 ఏళ్ల వయసులో తుడి శ్వాస విడిచి వెళ్ళిపోయారు. అయితే షావుకార్ జానకి అనగానే ఆమె చేసిన 400కు పైగా సినిమాలు, తెలుగు సినిమా పైన వేసిన ముద్ర. ఆ మాటకు వస్తే పూర్తి సౌత్ ఇండియాలో ఆమె తెలియని వారు ఉండరు. అవునవును. ఆ ప్రయాణం గురించి ఒకసారి చెప్పండి సార్. షావుకారి జానకి గారు రాజమండ్రి నుంచి వచ్చారండి. రాజమండ్రిలో పెరిగింది ఆవిడ. వాళ్ళ ఫాదర్ ఏమో పేపర్ మేకింగ్ ఎక్స్పర్ట్, అబ్రాడ్లో పేపర్ మేకింగ్ మీద బాగా చదువుకుని వచ్చి రాజమండ్రిలో సెటిల్ అయ్యాడు. అబ్రాడా? ఆ రోజుల్లో అది నేర్చుకుని వచ్చి రాజమండ్రిలో స్థిరపడ్డాడు ఆయన. బాగా ఉన్నతమైన కుటుంబం. పర్వాలేదు సార్. అయితే చిన్నప్పుడే మ్యారేజ్ చేశారు. 15 ఇయర్స్ ఆ టైంకే మ్యారేజ్ చేశారు ఈవిడికి. మ్యారేజ్ చేసిన తర్వాత భర్తకి తనకి కుదరక డివోర్స్ ఇచ్చింది. అప్పటికే ఒక బిడ్డ పుట్టడం జరిగింది. తర్వాత సిస్టరు కృష్ణకుమారి గారు, వాళ్ళిద్దరు, ఈవిడ పెద్ద ఆవిడ చిన్న ఆవిడ. తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు పడి మెడ్రాస్ షిఫ్ట్ అయ్యారు. మెడ్రాస్ షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడు షావుకారు సినిమా తీస్తున్నారు. ఆ షావుకారు సినిమాలు ఎల్వి ప్రసాద్ గారు డైరెక్టర్, విజయవాడది అది. దానికి సెలెక్ట్ అయింది ఆవిడ. అంటే ముందు నుంచి సినిమా మీద ఒక ఇష్టం అయితే ఉంది. అంటే పొట్ట పోషించుకోవటం కోసం మెడ్రాస్ వచ్చేసారు వాళ్ళు. ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. ఫాదర్ చనిపోవటం అదంతా, అక్కడి నుంచి వీళ్ళంతా అక్కడికి మెడ్రాస్ షిఫ్ట్ అయ్యారు. సో లక్కీగా చిన్నప్పుడు బాగుండేది ఆవిడ. అయితే చాలా చిన్న వయసులో, 15 ఏళ్ళ వయసులో షావుకారు సినిమాలో వేషం దొరికిన తర్వాత అప్పుడు అది డైరెక్ట్ చేసింది ఎల్వి ప్రసాద్ గారు విజయ సంస్థకి. కేవీ రెడ్డి గారు అన్నారు, అమ్మాయి నువ్వు మరీ చిన్నపిల్లవి, నీకు వేషాలు ఏం లేవు, గ్లామర్ లేదు, ఏమీ లేదు, నువ్వు బెటర్ గో బ్యాక్ టు రాజమండ్రి అని అన్నాడంట ఆయన. అనేసరికి ఆవిడ బాగా ఇదైపోయి దాన్ని ఎలాగైనా సరే ఓవర్కమ్ కావాలని చెప్పి షావుకారు సినిమాలో తన ఎఫర్ట్స్ అన్నీ పెట్టి బాగా యాక్ట్ చేసిందంట. యాక్ట్ చేసేసరికి ఆ సినిమా ఎల్వి ప్రసాద్ గారి మహిమం, ఆ కథాబలము, తర్వాత ఆ కాస్టింగ్, అదంతా ఈవిడ అదృష్టము. ఆ సినిమా బాగా ఆడింది. ఇంటి పేరు అయిపోయింది కదా. అది ఇంటి పేరు అయిపోయింది. శంకర్ మంచి వాళ్ళ ఇంటి పేరు, ఈవిడ షావుకార్ జానకి అయిపోయింది. అదే తమిళ్లో సౌకార్ జానకి అన్నారు, సౌకార్ జానకి అన్నారు. తమిళ్లో అనటానికి కారణం ఏంటంటే అప్పుడు ఎంజీఆర్ గారి భార్య, ఆవిడ పేరు జానకి. ఓకే. ఆవిడ కూడా ఆర్టిస్ట్, అప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. సో అక్కడ ఒక జానకి ఉందని ఈవిడ్ని సౌకార్ జానకి అని అన్నారు. సో ఆ విధంగా షావుకార్ జానకి అనేటటువంటి పేరుతో స్థిరపడిపోయి తర్వాత సినిమాలు వచ్చాయి. తర్వాత ఆవిడ బాగా యాక్ట్ చేస్తుండేటటువంటి సినిమాలు చూసి కేవీ రెడ్డి గారు అన్నట, అమ్మాయి నేను నీ గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటున్నాను అని అన్నారంట. అది గొప్ప కాంప్లిమెంట్. గొప్ప కాంప్లిమెంటు. ఫిలిం ఇండస్ట్రీకి వచ్చినప్పుడు బిగినింగ్లో ఎవరినైనా, ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ఆల్రెడీ వెళ్ళేసరికి అక్కడ టెక్నీషియన్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, హీరోలు ఉంటారు, హీరోయిన్లు ఉంటారు. కొత్తగా వెళ్ళిన వాళ్ళకి కొత్త కదా. ఘంటసాల పనికి రావున్నారు, సావిత్రి పనికి రావున్నారు. సో అటువంటి బిగినింగ్ స్టేజ్లో ఎవరికైనా అంతే. వాళ్ళందరూ లెజెండరీ పర్సన్స్. తర్వాత లిటిల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్ ది మైటీ ఓషన్ అన్నట్టు వాళ్ళు అక్కడ పడ్డ కష్టాలు కానీ, వాళ్ళు పడ్డ అవమానాలు కానీ, అవన్నీ వీళ్ళకి అవన్నీ అధిగమించడానికి వీళ్ళు చేసేటటువంటి కృషి మీద ఆధారపడి వాళ్ళ మంచి లైమ్లైట్లోకి వస్తారు. ఈ ప్రయాణం ఎలా జరిగింది సార్? షావుకార్ జానకి గారు హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎక్కువగా ఎవరితో సినిమాలు చేశారు? ఆమెను బాగా ఆదరించిన డైరెక్టర్లు ఎవరు? అక్కడ అందరి డైరెక్టర్స్తో చేసింది ఆవిడ మంచి పెర్ఫార్మర్. అందరి డైరెక్టర్స్తో వచ్చింది. తమిళ్లో కూడా చేసింది. తమిళ్లో చేసింది, కన్నడలో చేసింది, తెలుగు అవన్నీ చేసింది. తర్వాత
ఆవిడ మంచి డిక్షన్ చాలా బాగుంటుందండి. సార్ ఇప్పుడు సినిమాల్లో నువ్వు పనికిరావు అనేటప్పుడు ఆవిడ మెడ్రాస్లో బాలానందం అనేటటువంటి ఒక సంస్థ ఉంది. అక్కడ పిల్లలందరినీ చేర్చి అక్కడ వాళ్ళకి ఈ హిస్టరీనిక్స్ నేర్పిస్తారు. డ్యాన్సు, స్కిట్సు, యాక్ట్ చేయటం, ఏకపాత్ర అభినయాల పాటలు, సంగీతం ఇవన్నీ నేర్పిస్తారు. అక్కడ ఒక చేరి కొన్నాళ్ళు పనిచేసింది. అక్కడ వ్యాఖ్యాతగా పనిచేసింది వాళ్ళందరికీ నేర్పించడం అని. సో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఈవిడ కూడా ఆటోమేటిక్గా వాళ్ళకి చెప్పేటప్పుడు కరెక్ట్ తర్ఫీదు అవుతుంది. అవును. సో ఆ విధంగా అక్కడ కొన్నాళ్ళు పనిచేసి మళ్ళీ సినిమాల్లోకి వచ్చింది. తర్వాత తమిళ్లో చాలా సినిమాలు చేసింది, తెలుగులో చేసింది. తెలుగులో మంచి మనుషులు, తర్వాత రోజులు మారాయి కూడా మంచి సినిమా. రోజులు మారాయి. అవును. అందులో పాట కూడా ఉంటుంది, ఎరువాక సాగారు రన్నో చిన్న నీ కష్టమంతా తీరును రన్నో చిన్న. దానికి డప్పులు, ఆ డప్పుల మీదండి ఆ డ్యాన్స్ చేయటం అదంతా అసలు ఆ డప్పులు పెద్ద వెరైటీ అయిపోయి బుర్ర కథల్లో హరికథల్లో పాడేవాళ్ళు ఆ పాట. రోజులు మారాయి ఆ పాట ఎంత పెద్ద హిట్స్ సార్. తర్వాత అప్పుడు మొదట్లో హీరోయిన్గా చేసిన తర్వాత ఈవిడ కన్నా అందగత్తెలు వచ్చారు. తర్వాత ఈవిడతో పాటు కృష్ణకుమార్ గారు కూడా వచ్చారు. అవును. కృష్ణకుమార్ గారు మంచి హైట్, చాలా బాగుంటుంది అందగత్తె. రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో చాలా సినిమాలు యాక్ట్ చేసింది. తర్వాత చెల్లెలు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికీ కొంచెం ఫైట్ స్టార్ట్ అయింది. ఓకే. ఇప్పుడు ఆవిడ అమ్మాయి హీరోయిన్, షీఈ్ ఏ వెరీ గుడ్ ఫార్మర్. కృష్ణకుమారి గారి కన్నా ఈవిడ అందం, అభినయం బాగుంటుంది, కానీ ఆవిడది అందం అంత అందగత్తి కాకపోయినా అభినయం, డిక్షను, ఎక్స్ప్రెషన్ అవన్నీ చాలా బాగుంటాయి. సో ఇద్దరి మధ్య ఫైట్ నడిచింది. ఇద్దరి మధ్య కొన్నాళ్ళు ఆ విధంగా నడిచింది. వాళ్ళిద్దరికి కొన్నాళ్ళు మాటలు లేవు. ఓకే. తర్వాత సంసారం అది మిన్సారం అని తమిళ్లో ఒక సినిమా వచ్చింది. అది విసు డైరెక్టర్. దాన్ని సంసారం ఒక చందనంగం అని తెలుగులో తీశారు. అందులో ఉత్తరాంధ్ర యాక్సెంట్లో చిలకమ్మ అనేటటువంటి క్యారెక్టర్ చేసింది. ఆ ఇంట్లో ఒక పని మనిషి అనమాట. ఆ ఇంటిలో ఎక్కడన్నా ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళని మందలించడం ఇండైరెక్ట్గా, వాళ్ళ ఇంటిలో ఒక పని మనిషిలా కాకుండా ఆ ఫ్యామిలీకి ఒక ప్రొటెక్టర్ లాగా అవును అయ్యి వాళ్ళందరినీ కలుపుగోలుగా వాళ్ళందరినీ ఎవరన్నా తప్పు చేస్తే దండించడం, ఇలా చేయండి అలా చేయటం. ఆ యాక్సెంట్ కామెడీ, మళ్ళీ అందులో కామెడీ. ఆ సినిమాలో ఆ చిలకమ్మ క్యారెక్టర్ ఇంట్లో అందరి మీద సెటైర్ లేసే ఒకే ఒక క్యారెక్టర్. అవునవును. ఇంక ఎవరికి అది చాలా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్. ఇప్పుడు గొల్లపూడి మారుతిరావు గారి మీద ఏ క్యారెక్టర్ సెటైర్ వేయలేదు, ఆమె వేస్తుంది. కూతురు మీద ఆమె వేస్తుంది. కరెక్ట్. అది విసు అని డైరెక్టర్, విసు తమిళ్ డైరెక్టరు. ఆయనే చేసినాడు అనుకుంటా, డైరెక్షన్ కూడా ఆయనే చేసినట్టున్నాడు తెలుగులో కూడా. ఐ డోంట్ రిమెంబర్ వెల్. అయితే విసు గారి దగ్గరికి నేను కోదండరామరెడ్డి గారి దగ్గర పనిచేసేటప్పుడు అది సంసారం అది మిన్సారం అని నాటకం అండి. తమిళియన్స్, తమిళ్ సినిమాలు, తమిళ ఆర్టిస్టులు వాళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయంటే, ఒక గ్రూపు, ఒక 60 మంది కుర్రాళ్ళు చేరి ఒక మంచి నాటకం తయారు చేసి దాన్ని 100 ప్రదర్శనలు వేసిన తర్వాత సినిమా తీస్తారు. అందుకు వాళ్ళు చాలా మెరికల్ లాంటి ఆర్టిస్టులు, రూపం లేకపోయినా సరే బాగా మంచి కమెడియన్స్, కామెడీ కూడా చాలా ఇంట్రెస్ట్ ఇస్తారు. బాలచంద్ర గారు అలాగే నాటకాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. కోదండరామరెడ్డి గారు పంపించారు నన్ను విసు గారి దగ్గరికి ఒక సబ్జెక్ట్ ఇవ్వమని. అని అంటే ఆయన లేదంటే మా సబ్జెక్ట్ మేమే చేసుకుంటాం అన్నారు అనుకోండి, అది వేరే విషయం. అటువంటి చిలకమ్మ క్యారెక్టర్ ఉత్తరాంధ్ర యాక్సెంట్లో చేసింది. తర్వాత ఆవిడ అడిగిందంట డైరెక్టర్ని, సార్ ఈ ఉత్తరాంధ్ర యాక్సెంట్ వాళ్ళందరూ ఒక యాక్సెంట్లో ఉంటారు, నన్నేమో ఉత్తరాంధ్ర యాక్సెంట్ చేయమంటున్నారు. అవునమ్మా, ఇంట్లో పని మనిషి క్యారెక్టర్ కదా, ఉత్తరాంధ్ర నుంచి ఈ ఇంట్లోకి వచ్చి చేయొచ్చు, దానిదేముంది అనేటి. అయితే నేను ఆ యాక్సెంట్లో ఆ క్యారెక్టర్ బాగా చేస్తాననే నమ్మకం మీకుందా అని అడిగిందంట. చాలామందిని చూసామమ్మా, జల్లెడి పెట్టాము, ఎవరు దొరకలేదు, ఇక మీరే మిగిలేరు, మీరే డెఫినెట్గా చేస్తారు అని అంటే, సో అప్పుడు ఆ క్యారెక్టర్ చాలా బాగా పండించింది ఆ క్యారెక్టర్ని. తర్వాత ఒక సినిమాలో నాగేశ్వరరావు గారికి జానకి గారికి పెళ్ళి అవుద్ది, ఫస్ట్ నైట్ సీన్ అండి.
ఆ ఫస్ట్ నైట్లో నాగేశ్వరరావు గారు అడుగుతారు, ఏదన్నా ఒక పాట వస్తే పాడు అని అంటే అప్పుడు ఆ చెంగుతులు ఇట్లా దులుపుకొని పండవులు పండవులు తుమ్మెద పంచ పాండవులు ఎమ్మ తుమ్మెద అని ఎంత హుషారుగా పాడి డ్యాన్స్ చేసి అసలు థియేటర్ అయితే కడుపులు చెక్కలేట్టు నవ్వుతారు అనమాట. సార్ సో అటువంటి క్యారెక్టర్స్ చేసింది. తర్వాత డాక్టర్ చక్రవర్తిలో అవును. ఆ అనుమానం, భర్త అంటే అనుమానం. సో ఆ క్యారెక్టర్ కూడా తర్వాత వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ సావిత్రి నాగేశ్వరరావు కలవంగానే ఒక్కసారి ఇలాగ లుక్ వస్తుంది. సో అటువంటి ఎక్స్ప్రెషన్స్లో చాలా దిట్ట, చాలా తెలివైంది. సంగీతం శ్రీనివాసరావు గారు ఒక సినిమాలో ఒక దీపం వెలిగిందని సినిమా, భాగ్యలక్ష్మి అని ఒక క్యారెక్టర్ ఉందండి, హీరోయిన్ క్యారెక్టర్, అది మెయిన్ క్యారెక్టర్ అది. సో ఆ క్యారెక్టర్ జమునే చేయాలి అని చెప్పి జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి అని ప్రొడ్యూసరు, ఆవిడైతేనే ఆ క్యారెక్టర్కి జస్టిఫికేషన్ ఇవ్వగలదు అని చెప్పి నన్ను పంపించారు జానకి గారి దగ్గరికి. సో జానకి గారి దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళి కథ అంతా చెప్పాను, క్యారెక్టర్ అంతా చెప్పాను. చెప్పిన తర్వాత కథ బాగుందండి, క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, ఆ క్యారెక్టరైజేషన్కి నేను మాత్రం సూట్ కానండి అని చెప్పింది. ఫ్రాంక్గా చెప్పేశారు మీకు? చెప్పేసింది. ఆ క్యారెక్టర్ నేను సూట్ కానండి. అసలు ఒక క్యారెక్టర్ ఉంది, అది మీరు చేయాలి అని అంటే గబుక్కుని ఎవరన్నా ఓకే నేను చేస్తాను అంటారు. కానీ ఆవిడ చాలా ఫ్రాంక్గా చెప్పింది, ఆ క్యారెక్టర్కి నేను సూట్ కానండి. సూట్ కానండి, సరే మీరు కాకపోతే ఇంకెవరినన్నా సజెస్ట్ చేయండి అని అంటే, నేను సజెస్ట్ చేయటం కాదండి, సో మీ డైరెక్టరు, మీరు, మీ ప్రొడ్యూసర్, మీరు ఎవరు ఆల్టర్నేటివ్ అనేది మీరు చూసుకోవాలి అని చెప్పి చాలా ఫ్రాంక్గా మాట్లాడింది. తర్వాత బాగా నవల్స్ గివల్స్ బాగా చదివేదండి ఆవిడ. తర్వాత వేటూరు సుందరమూర్తి గారి పాటల గురించి ఒక ప్రస్తావన వచ్చింది. వేటూరు సుందరమూర్తి గారిని బాగా పొగిడింది. తర్వాత ఆత్రేయ గారు అంటే చాలా ఇష్టం, మంచి టేస్ట్ ఉన్న ఆవిడ. సో ఇంగ్లీష్ కూడా చాలా బాగా మాట్లాడింది. న్యాయం కావాలి, చిరంజీవి గారితో రాధికతో న్యాయం కావాలి సినిమా చేశాం మేము, క్రాంతి కుమారు, కోదండరామరెడ్డి గారి సెకండ్ పిక్చర్ డైరెక్షన్, నేను కో డైరెక్టర్. దానికి 100 days ఫంక్షన్కి అండి. 100 days ఫంక్షన్కి ఒక చీఫ్ గెస్ట్ని పిలిచారు, జగ్గి గారు అనుకుంటా చీఫ్ గెస్ట్గా పిలిచారు. జానకి గారిని కూడా పిలిచారు. పిలిస్తే జగ్గి గారు ఎందుకో రావటం లేట్ అయింది, రాలేదు జగ్గి గారు అనుకున్న టైంకి రాకపోయేసరికి ఇక అందరూ వచ్చేసారు. సో అందరూ వచ్చేసరికి అప్పుడు క్రాంతి కుమార్ గారు జానకి గారిని చీఫ్ గెస్ట్గా ఆ చైర్లో కూర్చోబెట్టి ఆవిడ చేత ఫంక్షన్ స్టార్ట్ చేయించారనమాట. సో ఆవిడండి ఎంత చక్కగా మాట్లాడిందో, అసలు అడ్రస్సే ఇప్పుడు స్వామి వివేకానంద చికాగో నగరంలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అంటే ఆ అడ్రస్కే క్లాప్స్ కొట్టారు. అది గుర్తుకొచ్చింది నాకు. ఏమైనా స్టార్ట్ చేసిందంటే తెలుసండి, మై డియర్ లెజెండరీ ఆఫ్ ది ఫిలిం ఇండస్ట్రీ అని స్టార్ట్ చేసిందండి. మై డియర్ లెజెండరీ ఫిలిం ఇండస్ట్రీస్ అని స్టార్ట్ చేసింది. లెజెండరీ అనేటటువంటి మాట నేను ఇండస్ట్రీకి వచ్చి ఫస్ట్ టైం వింటాం ఆ సమయానికి. ఆ సమయంలో అంత బాగా ఇంగ్లీషు మాట్లాడుద్ది. తర్వాత మంచి మనుషులు సినిమాలో షేక్స్పియర్ డ్రామా ఒకటి ఉంటుంది, ఒథెల్లో అనుకుంటా. అందులో మేల్ వాయిస్ ఫిమేల్ వాయిస్ రెండు ఉంటాయి. ఆ ఫిమేల్ వాయిస్ ఆమె చెప్పిందండి, ఒథెల్లో అనుకుంటా. అది ప్లేనా? ఇంగ్లీషు ప్లేనెట్ అది. అందులో మంచి మనుషుల్లో అదేమో లేడీ వాయిస్ ఈవిడ చెప్పింది ఇంగ్లీష్లో. మెయిల్ వాయిస్ రాళ్ళబండి కామేశ్వరరావు గారని ఆయన చెప్పాడు. సో ఆ ఇంగ్లీష్ పీసు చాలా బాగుంటుంది. అంటే చెప్పటం ఏంటంటే ఆవిడికి భాష మీద చాలా ఇంట్రెస్టు, ఆ డిక్షన్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ బాలానందంలో అక్కడ వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వచ్చింది కదా, అవును, ఎట్లా డైలాగ్ పలకాలి, ఎట్లాగా డిక్షన్ ఉండాలి, ఎట్లా ఎక్స్ప్రెషన్ ఉండాలి అనేటటువంటి వాటిలో ఆవిడ అసలు కేవీ రెడ్డి గారే భయపెట్టారు కదా ముందు. అప్పటి నుంచి అంటే ఈ మొత్తం ప్రయాణంలో అంటే ఇక్కడ కొంతమంది ఆ మొత్తం ప్రయాణం చేసిన తర్వాత కొన్ని వేల కోట్లు సంపాదించారు షావుకార్ జానకి అని చెప్పేవాళ్ళు కొంతమంది.
లేదు ఆమె సంపాదించుకుందంతా పోగొట్టుకుంది, ఒక ఇల్లు మాత్రం మంచి సూపర్ హౌస్ ఒకటి మాత్రం మిగిలిందని అవునవును. చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వీటిల్లో ఏది వాస్తవం ఆవిడ సంపాదించిందండి. సార్? ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత సంపాదించింది. హ్మ్. సంపాదిస్తే ఆ సంపాదన అంతా హస్బెండ్, కొడుకు పంచుకొని కొడుకేమో అమెరికా వెళ్ళిపోయాడు. హ్మ్. వాళ్ళు నానా ఇది చేశారు. సో, ఆ విధంగా కొంత లాస్ అయింది ఆవిడ. హ్మ్. లాస్ అయింది. సరే ఇక పోయింది. ఏం చేస్తది? భర్త డైవర్స్ ఇచ్చేసింది ఇక. భరించలేక డైవర్స్ ఇచ్చేసింది. ఎప్పుడు చిన్నప్పుడే 15 ఏటో ఎప్పుడు మ్యారేజ్ అయింది ఆవిడకి. హ్మ్. సో, కొడుకేమో అమెరికా వెళ్ళిపోయాడు. తర్వాత కొడుకు అమెరికా నుంచి రాడు. భర్త డైవర్స్ అయిపోయింది. అయితే ఉన్నది ఎవరంటే ఒక చెల్లి. హ్మ్. ఆవిడేమో చాలా బిజీగా ఉంది. ఎన్టీ రామారావు గారితో చాలా నంబర్ ఆఫ్ సినిమాలు, రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో చాలా సినిమాలు చేసింది. కృష్ణకుమారి గారు. కృష్ణకుమారి గారు. హ్మ్. తర్వాత కృష్ణకుమారి గారి వెల్ఫేర్ కూడా దగ్గరుండి ఈవిడ చూసేది. హ్మ్. ఆవిడ లైఫ్‌లో సెటిల్ అవుదామని, ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుందామని అంటే, అప్పుడు ఈవిడ కూడా ఆ ప్రయత్నాన్ని ఆపింది. తర్వాత కృష్ణకుమారి గారు బాగా వెలిగింది, బాగా సంపాదించింది. తర్వాత ఆవిడ సంపాదించిన ఆవిడ పెద్ద ఫార్మ్ హౌస్ కొనుక్కుంది బెంగుళూరులో హ్మ్. కృష్ణకుమారి గారు. ఆ ఫార్మ్ హౌస్‌లో ఒక 7 ఎకర్స్ ఈవిడ కొనుక్కుని, ఆ 7 ఎకర్స్ తనదిగా పెట్టుకొని అందులో జీవనం సాగించింది. 94 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ఆవిడది. తర్వాత ఆవిడ ఇల్లు చాలా బావుంటదండి. అది చెప్పారు సార్. మెడ్రాస్‌లో. అవును. ఆ ఇల్లు చాలా బావుంటుంది. ఆ ఇల్లు షూటింగ్‌లకి ఇచ్చేది ఆవిడ. ఓకే. మేము షూటింగ్ చేసాం ఆ ఇంట్లో. ఏ సినిమాలు జరిగింది సార్ షూటింగ్ దాంట్లో? చాలా సినిమాలండి. ఆ! చాలా సినిమాలు. ప్రొడక్షన్ మేనేజర్‌లో మంచి హౌస్ కావాలి షూటింగ్‌కి అనంటే ఆ లిస్ట్‌లో జానకి గారి ఇల్లు అని ఉండేది. హ్మ్. అందరికీ తెలుసు అది. మేము షూట్ చేసాము. తర్వాత జానకి గారి బెడ్‌రూమ్ చాలా డెకరేటివ్‌గా ఉంటది. ఆ షూట్‌కి ఇచ్చినప్పుడు ఆ! చూసేవాళ్ళా? బెడ్‌రూమ్ మాత్రం షూటింగ్‌కి ఇవ్వదు. ఆ! మిగతా ఇల్లంతా ఇస్తది గానీ, బెడ్‌రూమ్ మాత్రం ఎవరికీ ఇవ్వదు. హ్మ్. అసలు బెడ్‌రూమ్ చాలా బావుంటది అని అంటారు. ఏంటి అని హ్మ్. మేము అడిగితే అప్పుడు బెడ్‌రూమ్ చూపించారు మాకంతే. హ్మ్. అంతేగాని చూపించి మళ్ళా లాక్ చేశారు. సార్. రెగ్యులర్‌గా షూటింగ్స్‌కి ఇచ్చేది. దట్ ఈస్ వన్ వే ఇన్‌కమ్ హ్మ్. అది. హ్మ్. తర్వాత ఆత్రేయ గారన్నా, ఆత్రేయ గారి పాటలన్నా, ఆత్రేయ గారి సినిమాలన్నా, అసలు ఆత్రేయ గారంటేనే పిచ్చి ఆవిడకి. సార్. అంత ఇష్టం ఆత్రేయ గారంటే. ఆ విధంగా ఆవిడ తనకి ఉండేటటువంటి ఒక చిన్న పర్సనాలిటీని, పెద్ద అందగత్తె కాకపోయినా తన పెర్ఫార్మెన్స్ వాల్యూస్ అవన్నీ పెంచుకుని, అప్పుడు మొట్టమొదట్లో ఈవిడే హీరోయిన్. సార్. తర్వాత మీకు తెలుసా? 'దేవదాసు'లో సావిత్రి కాదు. ముందుగా. ముందు షావుకారు జానకిని అనుకున్నారు. ఓకే. ఓకే. షావుకారు జానకిని అనుకున్నారు. అనుకున్న తర్వాత సావిత్రి వచ్చింది. హ్మ్. హ్మ్. అదే షావుకారు జానకి పార్వతి క్యారెక్టర్ వేసిందనుకోండి 'దేవదాసు'లో, హ్మ్. అప్పుడు ఆవిడ కెరీర్ అలా ఉండేదు. కరెక్ట్. సో, 'దానే దానే పర్ లిఖా హై ఖానే వాలా కా నామ్' అని హ్మ్. ప్రతి బియ్యపు గింజ మీద పేరు రాసి ఉంటదంట. అది వాళ్ళు తినాలది. అయితే నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్. ఆమె ఆ! చేసింది సుమారు 380 నుంచి 400 సినిమాల వరకు చేసింది. 400 పైన చేసింది. కానీ హ్మ్. వాటిల్లో సగం సినిమాలు మాత్రమే ఆమె హీరోయిన్‌గా చేశారు. అవునవును. మిగతా సినిమాలు చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా క్యారెక్టర్ చేశారు. ఆర్టిస్ట్ చేశారు. కానీ చాలామంది హీరోయిన్‌లకు రాని పద్మశ్రీ ఈవిడకొచ్చింది. అవునవును. కేవలం సినిమాల వల్ల వచ్చిందంటే కాదది. ఆ వ్యక్తిత్వం, ఆ క్యారెక్టరైజేషన్, అవునవును. సమాజంలో ఆమె మెలిగిన తీరు, అవును. ఇవన్నీ కూడా క్యాలిక్యులేషనే కదా! తర్వాత హీరోయిన్స్‌కి ఆవిడ మోడల్ అండి. హ్మ్. ఎందుకంటే చిన్నతనంలోనే మ్యారేజ్ అయ్యి తర్వాత డివోర్స్ ఇచ్చేసింది. తర్వాత కొడుకేమో అమెరికాలో వెళ్ళిపోయాడు. భర్త లేడు. సో, ఒంటరి జీవితం. ఒక్క చెల్లెలే ఉంది. సో, అటువంటప్పుడు ఒంటరిగా ఉండేటప్పుడు చాలామంది ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. కాబట్టి ఆ ఎక్స్‌ప్లాయిటేషన్స్‌ని తట్టుకుని చాలా జాగ్రత్తగా మెలగాలి అనేటటువంటి వచ్చేటటువంటి నెక్స్ట్ వచ్చేటటువంటి జనరేషన్‌కి గానీ, తర్వాత హీరోయిన్స్ గానీ ఆవిడ సలహాలు ఇస్తా ఉండేది. హ్మ్. ఆ విధంగా ఆహ్, పక్క వాళ్ళకి సలహాలు ఇవ్వటం గూడా చాలా ఆమె అప్పటికే చాలా జీవితాన్ని చూసారు కదా సార్. చాలా ఆ అనుభవం జీవితాన్ని వచ్చి ఉంటది కదా! చూసింది. ఆ!
ఎర్లీ మ్యారేజ్ అయిపోయింది. దాంతో నానా తిప్పలు ఒక పడి- రకంగా ఆమె సక్సెస్ అయ్యారు కాబట్టి, ఒక లెజెండరీ పర్సన్ అయ్యారు కాబట్టి అవునవును మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. అవునవును బట్ ఆమె లీడ్ చేసిన లైఫ్ని ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే అవును అంత పట్టుదల కానీ, అంత సక్సెస్ అవ్వాలన్న కసి కానీ లేకపోతే 15 ఏళ్ళకి పెళ్ళి అవ్వడం ఏంది, డివోర్స్ ఆ, అవ్వడం ఏంది, తండ్రి అవునవును. చనిపోయి ఆస్తులు పోవడం ఆ. ఏంది, పొట్ట చేత పట్టుకొని చెన్నై రావడం తర్వాత ఏంది? ఆవిడ ఇంటర్వ్యూలో కూడా చెప్తా ఉంది, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, ఉమ్, నేను ఉన్నాను పోయాను కూడా తెలియదు వాడికి, ఉమ్, ఇప్పుడున్న జ్ఞాపకం వస్తే ఒకసారి వచ్చి వెళ్తుంటాడు, ఉమ్, తల్లి ఒకటి ఉందా లేదా అనే చూసుకోవటానికి వచ్చి వెళ్తాడు, అది ఇది అని చెప్పి వాపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత తనని ఏ విధంగా ఎవరు ఎక్స్‌ప్లాయిట్ చేద్దామనుకున్నారో, ఆ ఎక్స్‌ప్లాయిటేషన్స్ అవన్నీ తట్టుకొని రావటం. తర్వాత బెంగుళూరులోనే ఉండేది ఆవిడ. మెడ్రాస్‌లో ఉండేది. ఉమ్. తర్వాత బెంగుళూరు షిఫ్ట్ అయింది ఆవిడ. సో సూపర్. అయితే ఒక్క విషయంలో మాత్రం అంటే హీరోయిన్ అయ్యారు, సక్సెస్ అయ్యారు, డబ్బులు సంపాదించారు, ఇవన్నీ ఓకే కానీ హ్మ్. లైఫ్లో ఆమె ఏ ప్రేమని కూడా పూర్తి స్థాయిలో పొందలేకపోయింది. ఆ ఒక్క విషయంలో మాత్రం ఎందుకంటే హస్బెండ్‌తో అదే. ఆస్తుల దగ్గర గొడవ. వాళ్ళ ఆస్తులు కాజేశారు. తర్వాత ఈ కొడుక సరిగ్గా లేడు. స స కొడుకే కదా చూడాల్సిన వాడు. అవును. సో, ఆ తర్వాత తన చెల్లెలికి, తనకి మామూలు వేషాలేసేటప్పుడు పోటీ ఉన్నా, తర్వాత అక్క చెల్లెళ్ళే కదా! ఒక తల్లి బిడ్డలే కాబట్టి, ఆ రక్త సంబంధం ఆ మాత్రం రక్త నిలబడింది. సంబంధం మాత్రం బాగా నిలుపుకున్నారు. తర్వాత చెల్లెలితోనే బెంగుళూరులో ఉన్నది ఆవిడ. సార్. ఆ చెల్లెలి తాలూకా ఫామ్ హౌస్‌లోనే కొంత భాగం కొనుక్కుని, ఉమ్, ఆ ఫామ్ హౌస్‌లో గత జీవితాన్ని గడిపింది. 94 ఏళ్ళంటే దగ్గర 56 ఇయర్స్ ఫిల్మ్ కెరీర్ అండి. సార్. అంత కెరీరు ఆవిడకి ఆర్థికంగా ఇబ్బందులొచ్చినా సరే, వ్యక్తిగతంగా కూడా ఆవిడ ఏమీ చెక్కు చెదరకుండా చాలా స్టబర్న్‌గా ఉన్నది. గట్టి మనిషి. ఆ! దానికి మెచ్చుకోవాలి. సార్. తర్వాత ఏమైనా ఫంక్షన్స్ అయితే జానకిని డెఫినెట్‌గా పిలుస్తారు. ఉమ్, ఎందుకంటే ఆవిడ చాలా చక్కగా మాట్లాడుతుంది మైక్ ముందు. సార్. చాలా నాలెడ్జ్ ఉంది. బాగా చదువుకున్నది. ఆ చదువుకోవటం అంటే స్కూలు, కాలేజ్ ఎడ్యుకేషనే కాదు. సాహిత్యం, పుస్తకాలు, నవల్సు, ఇంగ్లీషు ఎంత బాగా మాట్లాడుద్ది. సో, ఆ విధంగా ఎవరు తనకి దూరంగా వెళ్ళిపోయినా సరే, తను మాత్రం సడిలిపోకుండా స్టబర్న్ క్యారెక్టర్ మెయింటైన్ చేసుకుండి స్ట్రాంగ్గా నిలబడ్డారు. స్ట్రాంగ్‌గా నిలబడింది. సో, 94 ఏళ్ళు జీవించడం అంటే మామూలు విషయం కాదు. కరెక్ట్ సార్. ఏ హీరోయిన్స్ 94 ఏళ్ళు ఉండరు. ఎందుకంటే హీరోయిన్స్ అయినా సరే వాళ్ళకి చాలా టెన్షన్స్ ఉంటాయి. ఒక లెజెండరీ పర్సన్ అయిన తర్వాత ఒక గుర్తింపు రావటానికి సినిమా ఫీల్డ్‌లో ఎంత కష్టపడాలో, గుర్తింపు వచ్చిన తర్వాత, ఆ ఫేమ్ వచ్చిన తర్వాత నిలబెట్టుకోవడం కూడా అది నిలబెట్టుకోవటం కూడా అంత కష్టం అండి. ఎంత ఆరోగ్యం ఆ నిలబెట్టుకోవటంలో ఎన్ని ఒత్తిళ్ళు ఉంటాయి వాళ్ళకి. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఫైనాన్సర్స్, తోటి నటీనటులు, కాంపిటీషన్స్. చాలామంది హీరోయిన్స్ రాత్రి పగలు కష్టపడి పని చేస్తూ ఉంటారే కానీ వీళ్ళ వెనకాతల వీళ్ళు సంపాదించిన ఆస్తి ఏమవుతుంది అనేటటువంటిది చూసుకుంటే అక్కడ చాలా లాస్ కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది జీవితాలు ఇదే కదా. చాలా మంది జీవితాలు. అవును. వాణిశ్రీ గారు కానీ ఎంత ఆస్తులు సంపాదించింది. సావిత్రి గారి విషయంలో కానీ. అవును. అలాగా ఒక్కొక్కసారి అండి ఒక సినిమాలో కూడా దాసనారాయణ గారు సినిమాలో పెట్టినట్టున్నారు. అర్ధరాత్రి షూటింగ్ నుంచి వస్తే ఇంట్లో తినడానికి ఏమి ఉండదు, మంచినీళ్ళు తాగి పడుకుంటుంది హీరోయిన్. ఏదో సినిమా గుర్తులేదు నాకు. సో అటువంటి ఇండస్ట్రీలో చూసేందుకు ఒక రంగుల ప్రపంచం కానీ ఇక్కడ అంత అద్భుతంగా బతికే జీవితాలు ఏమి ఉండవండి. అంతా కష్టమే. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను అంటాడు, ఒక హీరో గురించి చెప్తూ, ఒరే జయ, ఆ హీరో గురించి చెప్తూ, ఆ హీరో కన్నా నువ్వు నేను చాలా సంతోషంగా ఉంటావురా, హాయిగా నిద్రపోతాము, ఆ హీరో అడిగి నిద్ర పట్టదు, ఆ ఆస్తి ఏమవుతుంది, ఈ పొలాలు ఏమవుతాయి, ఈ స్థలాలు ఏమవుతాయి, ఇదే ఉంటుంది,
అని అంటాడు. సార్ సో ఆ విధంగా ఆవిడ్ని తృణీకరించినటువంటి కేవీ రెడ్డి గారే మళ్ళా వాపస్ తీసుకున్నాడు ఆ మాటని. సార్ సో నిజంగా షావుకార్ జానకి గారి ప్రయాణం మొత్తం వింటుంటే అసలు నిజంగా అవును. ఒక స్త్రీ ఎంత గట్టిగా నిలబడాలి లైఫ్లో, ఎన్ని అవును, కష్టాలు వచ్చినా అవును. తెలుస్తుంది నిజంగా అందులో దట్టు ఫిలిం ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీ. మామూలు సమాజంలో ఉండటం కాదు, అవును ఫిలిం ఇండస్ట్రీలో ఒంటరిగా జీవితాన్ని గడపటం అనేది. తర్వాత ఆవిడకి బయటికి వెళ్ళాలి, ఎక్కడ పార్కులకు వెళ్ళాలి, లేకపోతే విదేశాలు చూడాలి, ఫ్రెండ్స్తో తిరగాలి. నేను సరితబాబు ఇంట్లో 2 సంవత్సరాలు ఉన్నాను కదండి. సార్ రమాప్రభ అంటే ఇవిడికి చాలా ఇష్టం, జానకి అన్న ఇష్టమే. తర్వాత సరితబాబు బర్త్డేకి, రమాప్రభ బర్త్డేకి వచ్చేసేది ఆవిడ. సార్ అంటే మనుషులు కలుపుకోవటం. అవును ఒంటరితనం చాలా భయంకరం అండి. ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే, మిమ్మల్ని పలకరించేటటువంటి మనిషి లేకపోతే మీకు జీవితంలో ఆనందం ఏముంటుంది? అంతే కదా సార్. రాజాగారు బాగున్నారా, తిన్నారా, ఏంటి విశేషాలు అని చక్కగా 4 మాటలు మాట్లాడి పలకరించి క్షేమ సమాచారాలు తెలుసుకునేటటువంటి బంధువులు, స్నేహితులు లేకపోతే ఆ జీవితం ఏం జీవితం? నిస్సారమైన జీవితమే. కరెక్ట్ సార్. కాబట్టి హ్యాపీనెస్ అనేది ఒక డబ్బుతోనే కాదు, ఒక వ్యక్తిత్వం నిలబెట్టుకోవటం, తర్వాత పరిసరాల్ని, సరౌండింగ్స్ని తనకి అనుకూలంగా మలుచుకోవటం, సో ఫ్రెండ్స్తో కలివిడిగా ఉండటం. వీటన్నిటిలో షావుకార్ జానకి గారు సూపర్ సక్సెస్ అయ్యారు సార్. డెఫినెట్గా నిజంగా ఒక గొప్ప వ్యక్తి గురించి అద్భుతంగా తెలియజేశారు. లేకపోతే హ్యాపీనెస్ లేకపోతే హ్యాపీనెస్ లీడ్స్ లైఫ్ అండి. ఆర్ట్ ఈజ్ లాంగ్ అండ్ టైమ్ ఈజ్ ఫ్లీటింగ్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. ఆర్ట్ ఈజ్ లాంగ్, కళ చాలా లోతైనది. టైమ్ ఈజ్ ఫ్లీటింగ్, సార్ జీవితం సర్రమని వెళ్ళిపోతుంది. సో అటువంటి జీవితం కాకుండా 94 ఏళ్ళు ఫిలిం ఇండస్ట్రీలో ఉండి తన వ్యక్తిత్వం నిలబెట్టుకుంటూ ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సరే తట్టుకొని నిలబడి ఒక 60 ఏళ్ల సినీ జీవితం లీడ్ చేసి 94వ ఏట ఆవిడ పరమ పదించింది. సో అంత లాంగ్ లైఫ్ లీడ్ చేయాలంటే ఎంత మనోనిబ్బరం ఉండాలి, అది స్త్రీ అయ్యి. కరెక్ట్ సార్. నిజంగా ఒక గొప్ప వ్యక్తి గురించి అద్భుతంగా తెలియజేశారు. నిజంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.